మాజీ మంత్రి, మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. మనతో మాట్లాడడానికి మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మర్రి చెన్నారెడ్డి గారి సేవలు మన తెలంగాణ ప్రజలైతే ఎల్లకాలం గుర్తుంచుకుంటారు. చెన్నారెడ్డి గారు జీవితకాలంలో అనేక పదవులను ఆవిడ అనుభవించడమే కాకుండా అన్ని పదవులలో రాష్ట్రంలో మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా, 4 రాష్ట్రాల్లో గవర్నర్గా, 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి సేవలు ఎప్పటికీ కూడా గుర్తుండించుకునేటువంటి విధంగా ఉంటాయనేటువంటి మాట ఈరోజు ఇక్కడ వచ్చి మాట్లాడినటువంటి వారు యూపీకి వెళ్తే మీరు ఆంధ్రప్రదేశ్ చెన్నారెడ్డి గారు ఇక్కడ గవర్నర్గా చేశారని గుర్తు చేసుకునేటువంటి పరిస్థితుల గురించి కూడా చెప్పడం జరిగింది. వారికి ఎంతో దూరదృష్టి ఉండేది. ఏదైనా నమ్మినటువంటి విషయాన్ని ఎంతటి వారినైనా ఎదిరించి తాను నమ్మినటువంటి దానికి నిలబడి ఉండే, కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిత్వం. చెన్నారెడ్డి గారి మరణాంతరం ఏర్పాటు చేసుకున్నటువంటి వారి ఈ స్మారక ట్రస్టు 96లో వారు చనిపోయారు. ఏర్పాటు అయినప్పటి నుంచి వారికి బాగా, వారి మనసుకు బాగా దగ్గరగా ఉన్నటువంటి అనేక అంశాలపై మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ప్రజల్లో అవగాహన కలిపేటువంటి విధంగా, తద్వారా ప్రభుత్వాలపై, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్పై ఒక రకమైనటువంటి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాం. గతంలో గోదావరి జలాల వినియోగం చెప్పి మేము మొదలుపెట్టినప్పుడు అసలు ఎవరు గోదావరి జలాల గురించి మాట్లాడినటువంటి వారు లేరు. కానీ చెన్నారెడ్డి గారి దూరదృష్టి ఎటువంటిదంటే, తెలంగాణ బాగా అభివృద్ధి చెందాలంటే గోదావరి జలాలు వినియోగంతోనే జరుగుతుందనేటువంటి మాట. తదనంతరం అనేక పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నటువంటి నేపథ్యంలో స్వర్గీయ టి హనుమంతరావు గారిని కలవడం జరిగింది. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టే సమయంలో వారిని కలిసినప్పుడు 2001లో వారు తెలంగాణలోని 84 గ్రామాల్లో, రాయలసీమలో 120 గ్రామాల్లో చేపట్టినటువంటి చతుర్విధ జల ప్రక్రియ ఆధారంగా వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి చెప్పినప్పుడు ప్రత్యక్షంగా జహీరాబాద్ దగ్గర ఉన్నటువంటి కోహిర్ మండల్లో గొట్టిగారిపల్లి గ్రామానికి సందర్శించి 2001లో ఎకరానికి 5,000 ఖర్చు పెట్టి ఈనాటి వరకు సంవత్సరానికి 3 పంటల నీళ్లు అందజేసేటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నామంటే ఇది నిజంగా ఒక అద్భుతం. ఎవరు నమ్మశక్యం కాదు అనేటువంటి మాట. కొత్త వారితో ఎవరితోటైనా ఇది ప్రస్తావన చేస్తే హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా ఇది సాధ్యమవుతుందని చెప్పి అంటారు. కానీ ఇది వాస్తవంగా జరిగింది, జరుగుతూనే ఉంది. మన రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుల గురించి, పెద్ద ప్రాజెక్టులపై దృష్టి సారిస్తూ దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. రాజస్థాన్లో వసుంధర రాజే గారు ఉన్నప్పుడు దీన్ని పెద్ద ఎత్తున లక్షలాది ఎకరాల్లో 33 జిల్లాల్లో దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారి తర్వాత అది కూడా కొంత వెనుకబడింది. ఈరోజు ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాల్లో కరువు వస్తున్నాయి. కరువు వచ్చినప్పుడు నీటి సమస్య పరిష్కారం ఏ విధంగా కావాలి, సాగునీరు ప్రత్యేకంగా, మనకు వర్షాధార పంటలు కరువు వచ్చినప్పుడు రైతులు నష్టపోవడం, మన ఉత్పత్తులు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటే 1972లో కేఎల్ రావు గారు అప్పుడు కేంద్రంలో నీటిపారుదల మంత్రిగా ఉన్నటువంటి వారు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే గోదావరి కావేరి, గంగా కావేరి లింక్ అని అలాంటి అనేకమైనటువంటి పథకాల గురించి వారు ప్రస్తావన చేసినప్పుడు 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున కరువు వచ్చినప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేటువంటి 32 లింకుల గురించి వారు నిర్ధారించడం జరిగింది. ఆ లింకుల ద్వారా లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది పరిస్థితి కాదు. ఇటీవల బనకచెర్ల ప్రాజెక్టు గురించి కూడా చర్చలో వచ్చినటువంటి అంశం. మన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో జరిగినటువంటి ఈ ప్రాజెక్టు కేవలం 5,400 కోట్లతో 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. బనకచెర్ల ప్రాజెక్టు 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి.
82,000 కోట్లతో ఖర్చు 8-10 సంవత్సరాలు పడుతుందనేటువంటి దాన్ని కేవలం 4,500 కోట్లతో 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అది కూడా 3-4 సంవత్సరాల్లో పూర్తయిపోతుంది. కనుక దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో 87,000 కోట్లతో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కరువు ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు నీళ్ళు అందించాలి. ఇది కేవలం 1,500 కోట్లతో సాధ్యపడుతుంది. దీనిపైన అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం. మేము ఎప్పుడు కూడా ప్రజల్లో అవగాహన కల్పించినప్పుడు రాజకీయ నిర్ణయాలకు, పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలకు అవకాశం వారిపైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా మేము చర్యలు తీసుకోవడానికి చెప్పి ఆ చెన్నారెడ్డి గారి స్ఫూర్తితో ఈరోజు కొంతమంది పెద్ద కాంట్రాక్టర్లు ఇబ్బంది పడే పరిస్థితులు. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టులు చేయాలని చెప్పి తహతలాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో పనులు చేస్తే నిజంగా ఒక మొరటి మాటలో చెప్పాలంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది. నా మీద వాడు ఎంతో అసహనం కూడా వ్యక్తం చేస్తారు. ఈరోజు నాతోటి ఎవరు అంటున్నారు, మీరు ఏం మాట్లాడకుండా కూర్చొని ఉంటే కోట్లాది రూపాయలు మీ దగ్గరికి వస్తాయి. ఈ కాంట్రాక్టర్లంతా కూడా పని చేయడానికి మీరు అడ్డుపడే పరిస్థితులు వస్తున్నాయి కనుక కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మీకు ఇచ్చేటువంటి దానికి కూడా తయారవుతారంటే అది చెన్నారెడ్డి గారి స్ఫూర్తితో మేము ముందుకు పోతున్నాం. వారైతే ఉన్నతమైనటువంటి విలువలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారో అలాంటి విలువలతోనే ముందుకు పోయి వారి స్ఫూర్తితో దేశవ్యాప్తంగా దీన్ని సాధించేటువంటి వరకు నిర్విరామంగా కృషి చేయడానికి చెన్నారెడ్డి గారి స్ఫూర్తితో హనుమంతరావు గారికి నివాళులు అర్పించేటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకుంటాం. తెలంగాణ ఉద్యమంలో కూడా చెన్నారెడ్డి గారు చాలా కీలకంగా కూడా వ్యవహరించారు. తెలంగాణ అప్పటి ఉద్యమం ఇప్పుడు తెలంగాణ సాధించుకోవాలంటే అప్పుడు చేసిన ఫౌండేషనే ప్రధాన కారణం. తెలంగాణ ఉద్యమం ఆ రోజు అంటే చెన్నారెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఉద్యమం కాదు. 1956లో మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 12 సంవత్సరాల వరకు ములికి రూల్స్ని, నిబంధనల్ని వినియోగంలో ఉంటాయని చెప్పి, అంటే 56 నుంచి 12 సంవత్సరాలు అంటే 68. ములికి నిబంధనలు అమలు జరగకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు, విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది, విద్యా అవకాశాల్లో నష్టం జరుగుతుందని చెప్పి విద్యార్థుల్లో ఇది ఒక ఉద్యమంగా మొదలైనటువంటి దాన్ని చాలా పెద్ద స్థాయికి అది చేరుతుందనేటువంటి నేపథ్యంలో చెన్నారెడ్డి గారిని ఉండే నాయకత్వం వహించాలని చెప్పి అందరు పెద్దలు కోరగా, ఇది వారు మొదలుపెట్టినటువంటి ఉద్యమం కాదు. వారు దీన్ని ముందుకు తీసుకొని పోయి ప్రపంచంలోనే తెలంగాణకు గుర్తింపు వచ్చేటువంటి విధంగా బ్రహ్మాండంగా దీన్ని ముందుకు తీసుకొని పోయినటువంటిది. ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వం ఇందిరాగాంధీ గారిని గట్టిగా ఎదిరించి ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో 14 స్థానాల్లో 10 స్థానాలు తెలంగాణ ప్రజాసమితి పారగుర్తుతో ఎంపీలను గెలిపించిన తర్వాత, ఎప్పుడైతే ఇందిరాగాంధీకి బ్రహ్మాండమైనటువంటి దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత పెద్ద మెజారిటీ వచ్చిందో, అప్పుడు రాజకీయ ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం లేనటువంటి సందర్భంలో తెలంగాణ ఇవ్వలేము అని కేంద్రం నొక్కి చెప్పడం జరిగింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ వేసినటువంటి ఒక కేసు ఉంది. దానివల్ల కూడా తెలంగాణ ఇవ్వడానికి ఆస్కారం లేదు. గతంలో ఉన్నటువంటి నిజాం రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రానికి దానికి ఆనవాళ్ళు లేకుండా చేయాలి అనేటువంటి దాంతో తెలంగాణ ఇవ్వలేమని చెప్పి మేము వీఆర్ హెల్ప్లెస్ అని చెప్పి వారు చెప్పినటువంటి దాంట్లో తెలంగాణ వెనుకబడిపోవద్దు, ఈ ముఖ్యధారలో ఉండాలి. అప్పుడు 6 పాయింట్ ఫార్ములా ఇవన్నీ కూడా వచ్చి ఆ రకంగా కార్యక్రమాలు జరిగాయి. ఏదైనా ఆనాడు వారు వేసినటువంటి బీజం, తొలి దశలో వారు వేసినటువంటి బీజం మలి దశలో అది పెరిగి పెద్దదై వృక్షమై తెలంగాణ రాష్ట్ర సాధనకి పునాది వేసింది డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. మర్రి చెన్నారెడ్డి వర్ధన్ సందర్భంగా ఇక్కడ హెల్త్ క్యాంపులతో పాటు అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పేద ప్రజలకు రక్తం అందించాలనే ఉద్దేశంతో కూడా బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నారు. చాలామంది ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా వచ్చి మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్లో కూడా వాళ్ళ సమాధి వద్ద కూడా నివాళులు అర్పించడం జరిగింది. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.